హాయ్ ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే ఎంసెట్ ఉందో టీఎస్ ఎంసెట్ని టీఎస్ ఈఏపీ సెట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది ఇది వరకే. సో ఈరోజే ఇందాకనే రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీఎస్ ఈఏపీ సెట్ 2024 కమిటీ అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఈ రోజే అనమాట. జస్ట్ ఇందాకనే ఈ యొక్క రిలీజ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్ని. అయితే ఇక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్. ఓకే, నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 21, 2024 బుధవారం రోజున రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క కమిటీ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఫిబ్రవరి 26 నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిషన్ అయితే స్టార్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 6వ తేదీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలానే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మే 9వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ సిలబస్ వచ్చేసరికి టీఎస్ ఈఏపీ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి 100% సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఓకే. సో స్టూడెంట్స్, మనకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఫిబ్రవరి 21వ తేదీన వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 26 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చేసరికి ఏప్రిల్ 6వ తేదీన ఎండ్ అయితే అవుతుంది. ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. సో టీఎస్ ఈఏపీ సెట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. టీఎస్ ఈఏపీ సెట్కి సంబంధించి నేను మీకు చాలా అయితే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, చాలా గైడ్ అయితే చేస్తాను. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను ఫర్దర్ వీడియోలో మీతో డిస్కస్ అయితే నేను చేస్తాను. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.